ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం రోజీనామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో దశమ రాశి 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మకర రాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ ఎట్లా ఉంది, తలించిన కార్యం ఉద్యోగం చేసే వృత్తిది ఆరోగ్య విషయంది ధన విషయంది చూడు. మకర రాశి వారి జాతకానికి మహాలక్ష్మి అష్టలక్ష్మి వచ్చిందండి. గజలక్ష్మి సంతానలక్ష్మి ధనలక్ష్మి ఆరోగ్యలక్ష్మి విజయలక్ష్మి జయలక్ష్మి. వారి జాతకానికి ధైర్యలక్ష్మి అష్టలక్ష్ములు వచ్చినాయండి. మకర రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం మకర పట్టు చాలా ఉంటుంది. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టారండి. వీరికి మకర స్వభావం అంటే మొసలి స్వభావం అండి. వీరికి స్థానబలం ఎక్కువ ఉంటుంది. నీటిలో మొసలికి ఎలా ఉంటుందో బలం అలా ఉంటుంది వీరి జాతకానికి. పట్టరు, పడితే వదిలిపెట్టరు. వీరి జాతకానికి శని, వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి అధిపతి శనేశ్వరుడే కాబట్టి రాష్ట్రాధిపతి కాబట్టి క్షేత్రబలంగా మాత్రం చాలా వరకు శుభయోగమే కలుగుతుంది వారి జాతకానికి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం వీరికి గురుబలం అనుకూలంగా ఉంది, రాహుబలం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ధన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు మాత్రం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియరండి. వీరికి రవిగ్రహం కూడా అనుకూలం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవిగ్రహం అనుకూలం ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు అంగారకుడు బాగుంటుంది కాబట్టి కానీ మాత్రం యుద్ధ పోరాట విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ పోలీస్ శాఖలో కానీ అధికార పక్షంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం అంగారకారకుడు అంటే కుజుడు అంటే మాత్రం ఈ జాతకానికి మాత్రం చాలా వరకు యోగబలం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ముఖ్యంగా నమ్మిన వారి సహకారం ఉంటుంది. ఇక ఆదాయ వ్యయ విషయంలో చూడాలంటే వ్యాయస్థానంలో శని నడుస్తుండు, జన్మస్థానంలో శని నడుస్తుండు. ఎల్నాటి శని ప్రభావం చాలా ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్నాటి శని ప్రభావం తొలగాలంటే శుభయోగం జరగాలంటే మాత్రం వీలైతే వీరు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం రాజమండ్రి ప్రాంతంలో ఉన్నదండి. ఆ గ్రామంలో మాత్రం శనేశ్వర ఆలయం ఉంది. మందపల్లి శనేశ్వరాలయంలో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు శ్రేయోదాయకం. అలాగే వీలు కాకపోతే మాత్రం మహారాష్ట్ర షిరిడి ప్రాంతంలో శని సింగణాపురం ఉందండి. ఆ శని సింగణాపురం పోయి మాత్రం శనేశ్వరుని పూజ చేపించుకోవడం, జపం హోమం దానం యాగం చేపించడం చాలా వరకు శుభయోగం ఉంటుంది. వీరి మీద ఉన్న దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుంది, కలిసి వస్తుంది. వీరి జాతకానికి పెద్దల పేరు ప్రఖ్యాతలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ అదృష్టయోగం ఉంటుంది వీరి జాతకానికి. వీరి గుణం చూడాలంటే చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, వీరి భేదం ఒకరికి ఇవ్వరు. రవి మహర్దశ జాతక బలం నడుస్తుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతకానికి మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం వారికి కూడా వీరికి శుభయోగం ఉంది. వీరైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, గోవింద నామస్మరణ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. శనివారం మంగళవారం ఆదివారం చాలా అనుకూలం ఉంటుందండి వీరి పేరు మీద. వీరి జాతకానికి వ్యాపారస్తుల్లో మాత్రం తిరుగు ఉండదు, కానీ కొన్ని వ్యాపారాల్లో ఇబ్బంది ఉంటుంది, కొన్ని వ్యాపారాల్లో కలిసి వస్తుందండి వీరికి. వీరి వ్యాపార విషయంలో చూడాలంటే తైల వ్యాపారం, బొగ్గు వ్యాపారం, ఉప్పు వ్యాపారం, అలాగే మాత్రం కానీ స్టీల్ వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, అలాగే వీరి జాతకానికి ఇనుము వ్యాపారం, ఎలక్ట్రానిక్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ లిక్కర్ వ్యాపారం, సిమెంట్ వ్యాపారం కలిసి వస్తుంది వీరి జాతకానికి. ఏరే వ్యాపారాలు చూడాలంటే మాత్రం సరి సమానం నడుస్తుంది, అంతగా ఫలితం ఇయ్యది. స్త్రీలకు చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం వలన చాలా ఆటంకాలు చిక్కులు బాధలు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. కుటుంబంలో మాత్రం అందరూ మాట్లాడుకునేటప్పుడు ఎవరో ఒకరు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. కొన్ని గృహ విషయంలో మాత్రం కళ్యాణం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, రిపేర్ చేయటం కావచ్చు, వాటిలో ఆటంకాలు చిక్కులు చికాకులు దరిద్ర బాధలు వస్తాయండి. అసలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ప్రతి శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేసి అలాగే శనేశ్వరుని నవగ్రహ ఆరాధన చేయటం చాలా మంచిది. మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం శనివారం మంగళవారం నియమం ఉండాలండి. మధుమాంస భక్షణం అలవాటు ఉన్నవాడు మాత్రం మంచి చేయాలండి, చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది. ఇక సంతాన విషయంలో సంసార విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ధన విషయంలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు గొప్పగా పెరుగుతాయి. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు మాత్రం 160% ఫలితం ఇచ్చే అవకాశం ఉందండి. కేంద్ర పరంగా అయితే తప్పకుండా ఇబ్బందులు ఉంటాయండి, రాష్ట్ర పరంగా తప్పకుండా మంచి ఫలితాలు కలిసి ఉంటాయండి.
వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రెవెన్యూ రంగం డిపార్ట్మెంట్ వారికి అయితే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్ప వీరి జాతక బలంలో. మున్సిపల్ రంగంలో మాత్రం చికాకులు ఉంటాయి. రవాణా రంగంలో మాత్రం ఇబ్బందులు చికాకులు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో మున్సిపల్ రంగంలో మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. ఇరిగేషన్ వ్యవసాయ రంగంలో కానీ ఇబ్బందులు ఉంటాయండి. ఆరోగ్య శాఖ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో మాత్రం అమ్మవారు విశాలాక్షి అన్నపూర్ణదేవి, కాశీ విశాలాక్షి అన్నపూర్ణదేవి సహకారం కూడా ఉంటుంది. అంశబలం మంచిది. కానీ వీరి జాతకంలో భూమి వ్యాపారం, స్థల వ్యాపారం, కొనటం అమ్మటం తప్పకుండా జరిగిపోయే అవకాశం ఉన్నాయండి. రాజకీయ పరంగా మాత్రం సరిసమాన యోగ బలం ఉంటుంది. వీరి జాతక బలానికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వీరి పేరు మీద గుణం చూడాలంటే మాత్రం లక్ష్మీ గుణం ఉంటుంది. పట్టుదల భారీ ఉంటుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే మాత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, ఏమైనా చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు మకర రాశి వారికి ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు శనీశ్వరుని పూజ చేపించడం, శాంతి చేపించడం చాలా మంచిదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. విదేశానం చేయటం, వేరే రాష్ట్రం వెళ్ళటం, వేరే గ్రామం వెళ్ళటం, వేరే ప్రాంతం వెళ్ళటం, ఉద్యోగం కొరకైతే ఇబ్బందులు ఉంటాయండి. చదువు కొరకైతే కలిసి వస్తుంది. స్థిరపడడానికైతే చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటారు. కానీ బిజినెస్ చేయడానికైతే తిరుగు ఉండదు. వీరి జాతకానికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది. కొన్ని అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శాతం అమావాస్య పౌర్ణమి ప్రయాణం చేయవద్దండి. ఆకస్మికంగా ప్రయాణం అత్యవసరం వెళ్లాల్సి వస్తే మాత్రం ఉదయం పూట మాత్రం బ్రహ్మ ముహూర్తం 4 నుంచి 6 లోపల వెళ్ళొచ్చండి. అలాగే సాయంత్రం పూట మాత్రం కరెక్ట్ 4 నుంచి 6 లోపల గోధుడి వేళలో ప్రయాణం చేయవచ్చండి. మంచి జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది. కానీ వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయంలో కొన్ని ఆటంకాలు చిక్కులున్నా తొలగిపోతాయండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య రంగంలో ఉద్యోగం చేసే వారికి తిరుగు ఉండదు. వీరి జాతకంలో ఖగోళ శాస్త్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంశబలం భారీ ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ముల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. విరోధాలు వస్తాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, గృహం గురించి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకంగా మాత్రం సద్బ్రాహ్మణులను సందర్శించి మాత్రం శాంతి పూజ చేపించుకోవాలి. చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. అలాగే ఎల్నాడి శని గురించి మాత్రం ప్రత్యేకంగా శాంతి చేసుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.